కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామంలో ప్రభుత్వం జూట్ పరిశ్రమ మళ్లీ వివాదంలోకి చేరింది. ఇవాళ పరిశ్రమ పనులు ప్రారంభించడంతో రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. వెంటనే పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గతంలో పనులు ప్రారంభిస్తే రైతులందరూ అడ్డుకుని కాంగ్రెస్ నేత మదన్ మోహన్ సహకారంతో 2 నెలలుగా పోరాడి కోర్టులో కేసు వేసినట్లు స్థానికులు చెప్పారు. ఈ కేసు ఇంకా కోర్టులో కొనసాగుతుండగానే పనులు ఎలా మొదలు పెడతారని రైతులు టిప్పర్లను అడ్డుకున్నారు. ఈ విషయమై జూట్ పరిశ్రమ సూపర్వైజర్ ఎల్లంను ఫోన్లో సంప్రదిస్తే కోర్టు ఇచ్చిన స్టే గడువు ముగిసిపోయిందని, అందుకే పనులు మొదలు పెట్టామని చెప్పారన్నారు. తాము కేసు వాపసు తీసుకుంటున్నట్టుగా ఎక్కడా సంతకాలు పెట్టలేదని, అలాంటప్పుడు కేసు విత్డ్రా ఎలా అవుతుందని రైతులు ప్రశ్నించారు. పనులు ప్రారంభిస్తే మళ్లీ ఆందోళన చేస్తామని హెచ్చరిస్తూ పనులు నిలిపివేయించారు. అయితే ఇది గత సంవత్సరం నుంచి ఇది జూట్ పరిశ్రమ అనే ఒక పరిశ్రమ కోసం ప్రభుత్వ సంస్థ అని దీని భూములు తీసుకున్నది మొత్తం 700 ఎకరాలు. అది లింగంపల్లి శివారు 79 సర్వే నంబర్ గల 109 కుటుంబాల గల భూమిని తీసుకోవడం జరిగింది. అది తీసుకుంటే అప్పుడు రైతులు 41 రోజు నిరాహార దీక్ష చేసి ఈ భూమి కోసం బాగా కష్టపడి అది మదన్ మోహన్ అన్న కాంగ్రెస్ పార్టీ తరఫున అయితే మా తరఫున హైకోర్టులో కేసు వేయడం జరిగింది. కేసు స్టే ఇచ్చారు. స్టే ఆర్డర్ ఇప్పటికీ ఉన్నప్పటికీ ఇప్పుడు అదాంతరంగా పనులు ఇట్లా మళ్ళీ తీసుకొచ్చి స్టే చేసుకోకుండానే మళ్ళీ ఇట్లా వర్క్ స్టార్ట్ చేస్తారని మేము మళ్ళీ శాంతియుతంగా వర్క్ ఆపేద్దామని మా భూములు మాకు అప్పగించేంత వరకు మాకు అన్ని ఉన్నాయి. ఇప్పటికీ రైతు బంధు వస్తుంది, మాకు కొత్త బుక్కులు ఉన్నాయి, పాత బుక్కులు ఉన్నాయి. గత 70 సంవత్సరాలుగా మాకు దీని